ఫుడ్ తిన్నాక మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. మా ఆటో అన్న అయితే మాకు ఇప్పటి వరకు ట్రావెల్ చేసినప్పుడు ఏ మాత్రం బోర్ కొట్టకుండా భలే ఎంటర్టైన్ చేశాడు. మాకు ఇంతవరకు బాగా ఎంటర్టైన్ చేశాడు. ఏంట్రా పొద్దున్న లేచినప్పటి నుండి అంతా ఇంత బాగా జరిగిపోతుంది అనుకునే లోపే బుర్ర బ్లాస్ట్ అయ్యే న్యూస్. మేము ఉంటున్న రూమ్స్ ని కనెక్ట్ చేస్తూ రన్ అయ్యే ఎంసీబీ లోడ్ ఎక్కువ అయ్యో లేదా ఈ హీట్ కో బర్న్ అయ్యి మంటలు వచ్చేసాయి. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని ఆర్పి ఎలక్ట్రీషియన్ అయితే పిలిచారు. మనకి ఏట్రా మధ్యలో ఏసీ పవర్ ఇవంతా అయిపోయిందని చూస్తే ఎంసీబీ మొత్తం పేలిపోయి కాలిపోతుంది అక్కడ. యాక్చువల్గా ఈరోజు బయట అంత హీట్గా ఉంది, ప్లస్ మొత్తం ఇదంతా ఏసీ ఇవన్నీ కదా, ఓవర్ హీట్కి నాకు తెలిసి లోడ్ ఎక్కువై పేలిపోయినట్టుంది. పొగలు అనమాట. ఈరోజు మనం నైట్ వరకు ఉంటున్నాం కదా, రూమ్లో ఫ్యాన్ లేదు ఏం లేదు, మన పరిస్థితి ఏంటో చూడాలన్నమాట. మనతో ఏంటి, మనతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి. బావా తెల్లారేది ఎవరి మోహన్ చూసామంటావు? అసలు ఇలా అవుతుందని ఎవరే ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంతే, దానికి ఏం చేస్తాం. ఈలోగా మనం కొంచెం టీ తాగడానికి వెళ్దాం. మెంబర్స్ అందరూ బయటకు వచ్చి పడుకున్నారు. మ్యాంగో జ్యూస్. బిల్లు 400 అనమాట. 50 రూపాయలు టీ తాగుదామని బయటకు వచ్చి 400 బిల్లు వేయించుకున్నాం అనమాట. మామూలు కూడా మనతో మేము ఇంకా 6 అవర్స్ ఉండాలని చెప్తే మాకు వాళ్ళు 1000 రూపీస్ రీఫండ్ అయితే ఇచ్చేశారు. మేము ఆ 1000 రూపీస్ పట్టుకొని ఇప్పుడు గోదావరి ఘాట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి మేబీ ఇస్కాన్కి వెళ్ళొచ్చు. అది చూసుకొని ఓన్లీ మేము బస్ ఎక్కే ముందు ఒక 1-2 అవర్స్ కోసం ఏమైనా రూమ్ చూస్తే చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ రూమ్ని వెకేట్ చేస్తున్నాం. అది ఎప్పుడు ఆ పవర్ అనేది మళ్ళీ వస్తుంది అనేది మనకి ఎవరికి తెలియదు అనమాట. సో అందుకే రైట్.